ప్రతి మదర్ స్ట్రెస్‌కి రీజన్ ఏదైనా ఉంది అంటే, అది వాళ్ళ పిల్లలు తినకపోవడమే. వాళ్ళు ఎంత హ్యాపీగా, ఎంత ఎంజాయ్ చేస్తూ తింటే, మనమంత హ్యాపీగా తింటాం. మా ఆరో కోసమని ఎన్ని డిఫరెంట్‌గా ట్రై చేసినా వాడు అస్సలు తినడు. వాడు ఇష్టంగా తినేది ఏదైనా ఫుడ్ ఉందంటే, అది వెజ్ రైస్ మాత్రమే. చాలామంది మదర్స్ వెయిట్ గెయిన్‌కి కారణం వాళ్ళ పిల్లలు కూడా ఒక రీజనే. ఎందుకంటే వాళ్ళు తినంగా మిగిలిన ఫుడ్ వాళ్ళు తింటారు. సో, వెయిట్ గెయిన్ అయితారు. ఎంతమంది అగ్రీ వాడి అయితారు? కోసమని బేసన్ చీల అండ్ పాన్ కేక్స్ ఇట్లా ట్రై చేసిన చాలానే. బట్ అసలు వాడు తినట్లేడు. వాడు తిననప్పుడు ఇలా వెజ్ రైస్ చేస్తా. ఆలు, క్యారట్ అండ్ పాలకూర యాడ్ చేసుకొని వెజ్ రైస్ చేస్తా. వాడు చాలా ఇష్టంగా తింటాడు ఫ్యామిలీ ఇది. అందరి కోసమని వీక్లీ వన్స్ చేస్తా. బట్ ఆరో కోసం ఎవ్రీ అదర్ డే ప్రిపేర్ వీడియో చేస్తా. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మదర్ స్ట్రెస్‌కి రీజన్ ఏదైనా ఉంది అంటే, అది వాళ్ళ పిల్లలు తినకపోవడమే. వాళ్ళు ఎంత హ్యాపీగా, ఎంత ఎంజాయ్ చేస్తూ తింటే, మనమంత హ్యాపీగా తింటాం. మా ఆరో కోసమని ఎన్ని డిఫరెంట్‌గా ట్రై చేసినా వాడు అస్సలు తినడు. వాడు ఇష్టంగా తినేది ఏదైనా ఫుడ్ ఉందంటే, అది వెజ్ రైస్ మాత్రమే. చాలామంది మదర్స్ వెయిట్ గెయిన్‌కి కారణం వాళ్ళ పిల్లలు కూడా ఒక రీజనే. ఎందుకంటే వాళ్ళు తినంగా మిగిలిన ఫుడ్ వాళ్ళు తింటారు. సో, వెయిట్ గెయిన్ అయితారు. ఎంతమంది అగ్రీ వాడి అయితారు? కోసమని బేసన్ చీల అండ్ పాన్ కేక్స్ ఇట్లా ట్రై చేసిన చాలానే. బట్ అసలు వాడు తినట్లేడు. వాడు తిననప్పుడు ఇలా వెజ్ రైస్ చేస్తా. ఆలు, క్యారట్ అండ్ పాలకూర యాడ్ చేసుకొని వెజ్ రైస్ చేస్తా. వాడు చాలా ఇష్టంగా తింటాడు ఫ్యామిలీ ఇది. అందరి కోసమని వీక్లీ వన్స్ చేస్తా. బట్ ఆరో కోసం ఎవ్రీ అదర్ డే ప్రిపేర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.